గత బీఆర్ఎస్ హయాంలో 3 నెలలు కరెంటు బిల్స్ పెండింగ్ ఉంటే సప్లై కట్ చేసేవారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పల్లెల్లో 90%, పట్టణాల్లో 70% మందికి ఫ్రీ కరెంట్ అందుతోందన్నారు. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్తో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మరోవైపు ఉచిత కరెంటు స్కీమ్ అమలు కావడం లేదని కొంతమంది గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం. వైట్ కార్డు ఉన్న కొంతమందికి ఉచిత కరెంటు రావడం లేదన్నారు. అలాంటి వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక కుటుంబంలో చాలా మందికి రేషన్ కార్డులు మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఆ రేషన్ కార్డులు పొందని వారు ఇందులో భాగస్వాములు కాలేకపోతున్నారు. ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది అధ్యక్ష. ఎవరైనా బెనిఫిషరీ 200 యూనిట్లకు దాటి ఒక 5, 10, 15 యూనిట్లు దాటిపోతే టోటల్ 215 యూనిట్లకు డబ్బు కట్టాల్సి వస్తుంది. సో 210 యూనిట్ల కంటే ఆయనకి ఏమనిపిస్తుంది, బెనిఫిషరీకి అరే నాకు ఉచిత కరెంట్ అంటారు, మొత్తం 210 యూనిట్ల కరెంట్ వచ్చింది ఏంటి అనేది ఒక ఇది ఉంది. అదేవిధంగా బయట ఒక గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఆ గ్యారంటీలలో ఈ ఉచిత కరెంట్ వస్తేనే లేదు అంటున్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్న కొంతమంది కార్లు తీసుకొని అప్పుడు ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద కార్లు తీసుకొని ఇంటి ముందు కారు ఉంటే నువ్వు ఈ బిలో పవర్టీ లైన్ కింద కవర్ కావడం లేదు కాబట్టి ఈ స్కీమ్లో భాగస్వాములు కాలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ స్కీమ్లో ఇంటి ద్వారా కారు ఉంటే వాడు కారు ట్యాక్సీ నడిపించుకొని వాడి జీవన ఆధారం, దట్ ఈస్ లైవ్లీహుడ్ అధ్యక్ష. దాన్ని మనం కూడా మన పరిగణలోకి తీసుకుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇన్ని స్కీమ్లు మనం ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్లలో ఎట్టు కూడా భాగస్వామి కాలేడు. కాబట్టి అలాంటి దాన్ని ఏదన్నా మరి అది అరికట్టడానికి మంత్రి గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా అని. గృహజ్యోతి పథకం ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా మనకు పల్లెల్లో కనిపిస్తుంది అధ్యక్ష. 2 సంవత్సరాల క్రితం వచ్చిన సందర్భం నుంచి ఈ 200 యూనిట్లు కరెంటు కాల్చుకునే వరకు మనకు ఉచితంగా కరెంటు అందిస్తున్నాం. కరెంటు బిల్ కడతలేరు అధ్యక్ష. అంతకంటే ముందు మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా 3 మాసాలు కరెంటు బిల్ కట్టపోతే కరెంటు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కరెంటు వాళ్ళు పోయి పేదలకు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఆ రోజు కరెంటు బిల్ కట్టేటప్పుడు. కానీ ఈనాడు పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణంలో అయితే 65 నుంచి 70% వరకు ఈ 200 యూనిట్లు కాల్చుకున్న వారికి ఉచితంగా కరెంటును అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి, ప్రజల పక్షాన, మా నియోజకవర్గం పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గృహజ్యోతే కాదు అధ్యక్ష, ఈరోజు సన్న బియ్యం పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. ఈరోజు గరీబీ అట్టాను నినాదం తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మనం ఏదైతే ముందుకు పోతా ఉన్నామో ఇలాంటి ప్రభుత్వాలు చల్లగా ఉండాలని చెప్పని ప్రజలు దేవుళ్ళు అందిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇండ్లు లేని అందరికీ ఇల్లు కట్టించే బృహత్తరమైన కార్యక్రమం ఆనాడు ఇందిరమ్మ ప్రారంభం చేసింది. ఇప్పుడు మధ్యలో 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు అధ్యక్ష. ఏ పల్లెల్లో, ఏ గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రజలు గుర్తిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మన నియోజకవర్గం 3,500 ఇల్లు ఇచ్చిన సందర్భంలో గృహనిర్మాణ శాఖ మంత్రులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం కూడా జరుగుతున్నటువంటిది. ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. రైతులు కూడా అధ్యక్ష రుణమాఫీ చేసినాం. ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈరోజు గృహజ్యోతి కూడా ఆడతల్లు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్న అంశంలో పేదలకు ఈరోజు ఈ గృహజ్యోతి పథకం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.